Good morning, everyone. Let's go through the today's current affairs. The first one is economic survey predicts bright India. So హిందీలో ఆర్టికల్ వచ్చింది. నిన్న ఎకనామీ సర్వే జరిగింది కదా పార్లమెంట్ సెషన్స్లో. అండ్ ఇండియా ఇస్ నౌ ద వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ సర్పాసింగ్ జపాన్. అండ్ మన జీడిపి గ్రోత్ కూడా 7.4%కి ప్రొజెక్షన్ చేశారు ఇయర్కి. సో హూ ఈజ్ అవర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్. సో ఈయన మనకి ఎకానమీ సర్వే అనేది ప్రిపేర్ చేశారు. అండ్ పార్లమెంట్లో ప్రజెంట్ చేసేదేమో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. So it highlights a shift from cost-driven trade to security-driven trade due to political fragmentation. ఇప్పుడు గ్లోబల్గా ఇవంతా ఇష్యూస్ జరుగుతుంది కదా, సో కాస్ట్ డ్రివెన్ కాకుండా మనకి సెక్యూరిటీ వైడ్గా చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి అనే పాయింట్ని హైలైట్ చేశారు. అండ్ మన ప్రస్తుతం ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఏంటి ఎకానమిక్గా ఫోర్త్ అండ్ గ్రోత్ ప్రొజెక్షన్ 7.4%. ఓకే, నెక్స్ట్ సుప్రీంకోర్టు స్టేస్ 2026 యూజీసీ క్యాంపస్ ఈక్విటీ రూల్స్. మనకి నేను కూడా చదివాం కదా దీని గురించి. ఇట్ హైలైటెడ్ అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని బాగా హైలైట్ చేశారు. సో అందుకని సుప్రీంకోర్టు ఇవి రూల్స్ అనేవి చాలా డిస్క్రిమినేషన్గా ఉన్నాయి ఫర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, అది ఇంకా ఎక్కువ డిస్క్రిమినేషన్ తీసుకురాగలదు. సో ప్రస్తుతానికైతే స్టే చేయండి, మాకు దాని గైడ్లైన్స్ ఇంకా మేము వెరిఫై చేయాలి అనేసి చెప్పారు. ప్రస్తుతానికి పాత గైడ్లైన్స్ ఏమున్నాయి 2012 గైడ్లైన్స్నే ఫాలో చేయాలి అని చెప్పారు. సో మనకి ఆర్టికల్ 15 టాక్స్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. అండ్ ఆర్టికల్ 17 మనకి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ హైపర్సోనిక్ శాటిలైట్ అగ్నివాయు. మనకి ఇస్రో అగ్నివాయు అనే శాటిలైట్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. అవర్ ఇండిజినస్ హైపర్సోనిక్ ప్రొపల్షన్ ఫస్ట్ వన్ అనమాట, ఫస్ట్ హైపర్సోనిక్ శాటిలైట్ ఇది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే మనకి టాప్ నేషన్స్ ఇప్పటికి ఆల్రెడీ ఇది చేసింది ఏంటంటే ఇలాంటివి యూఎస్ఏ, రష్యా, చైనా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేసాము సక్సెస్ఫుల్గా విత్ స్పీడ్ మ్యాక్ 5 కన్నా ఎక్కువ స్పీడ్తో చేయగలిగింది అనమాట ఇది. నెక్స్ట్ యునెస్కో నామినేషన్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్. మనకి మేఘాలయస్లో జింకింగ్ జిరి, దీన్నే మనం లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటాము. దాన్ని ఈ 26-27 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లో ఎవాల్యుయేషన్కి పంపించడం జరిగింది అఫీషియల్గా. సో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు ప్రిలిమ్స్లో. సో ఇవి ఈ రూట్ బేస్డ్ బ్రిడ్జెస్ అనేవి ఎవరు కట్టారు అంటే కాశీ అండ్ జైన్షియా ట్రైబ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మర్తిస్ డే. మనకి జాన్ 30 ఎవ్రీ ఇయర్ మనం మర్తిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సాహిత్ దివాస్ అని కూడా అంటారు. సో ఎందుకంటే ఇట్ ఈస్ మార్క్డ్ 78th డెత్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ. సో 1948లో మనకి నాథూరామ్ గౌడ్సే అసాసినేటెడ్ గాంధీ అట్ బిర్లా హౌస్ కదా. సో ఈ డేని మనం మర్తిస్ డేస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లో ఆర్టికల్ 51A వన్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీ ఏంటి, టు చెరిష్ అండ్ ఫాలో ది నోబుల్ ఐడియాస్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. నెక్స్ట్ ఏన్షియంట్ గ్రెయిన్ స్టోరేజ్ ట్రెడిషన్ పతారా. సో మనకి ఏన్షియంట్ స్టోరేజ్ వన్ ఆఫ్ ద టెక్నిక్ రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. ఏంటంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఒక 2 లేడీస్ ఇలా దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. పాతకాలపు పద్ధతిని ఎలా అయితే గ్రెయిన్స్ ఆర్ ప్యాడీని స్టోరేజ్ చేసుకుంటారు తర్వాత వాడుకోవడానికి. సో కిందన ఒక పిట్ తవ్వి దానిపై గ్రెయిన్స్ అన్ని స్టోర్ చేసుకుని పైన కౌడంతో కంప్లీట్గా కప్పేస్తారు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటారు. సో దీన్నే కోని అని అంటారు ఒడియాలో, మనకి ఏపీలో పతారా అంటారు. సో ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే ఓన్లీ ఒకసారి రిఫర్ చేయండి. Question of the day: the Solid Waste Management Rules 2026 were notified under the powers conferred by which of the following act? ఏ యాక్ట్ ప్రకారం మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయి? ఆన్సర్ ఇస్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. మీకోసం డైలీ ఎఫర్ట్స్ పెట్టి క్వశ్చన్ అండ్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.